కట్టబడినటువంటి గాడిద బంధించబడిందో అదే రీతిగా నువ్వు నేను కూడా పాపం అనే బంధకాల చేత సరెండర్ అయిపోయి ఉన్నాం, బంధించబడి ఉన్నాం. ఇప్పుడు యేసు చెప్తున్నాడు, ఇదిగో నేను నిన్ను విడిపించబోతున్నా. హల్లెలూయా. అయితే ఈ గాడిద పిల్ల ఎక్కే సంగతుల గురించి ఓల్డ్ టెస్ట్‌బుక్ లో ఎక్కడుంది ప్రవచన వాక్యం? జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచన భాగంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దీనుడై ఏమైనాడు? దీనత్వం అంటే తగ్గింపు స్వభావము కలిగినటువంటి వాడు. ఆయన ఏమైనాడు? నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ఏమైనాడు? రక్షణ కర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడండి మన యేసు. మరి నువ్వు ఇంకా ఆ బంధకాలను బంధించబడి ఉంటావా? స్వేచ్ఛలేని దానిగా ఉంటావా? స్వేచ్ఛలేని వాడిగా ఉంటావా? బ్రదరు, మనం స్వేచ్ఛ పొందుకోవాలి. దేని నుంచి? పాపం అనే బంధకాల నుంచి విడుదల పొందుకోవాలి. ఆ బంధకాల నుంచి మనం విడుదల పొందుకోవాలనుకో, ఈ గాడిద ఏ రీతిగా అయితే ఇద్దరు శిష్యులు వచ్చారు, విప్పుతున్న మొన్నే వాళ్ళతో పాటు వెళ్ళింది, నేను రానని మొరాయించిందా? నువ్వు కూడా అంతే, దేవుడి దగ్గరికి వచ్చేయాలి. దేవుడి దగ్గరికి వచ్చేయాలి. ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయాలి. పాపము చేసింది అపరాధపు యొక్క క్రియలను బట్టి ఆయన దగ్గర పశ్చాత్తాపము పడాలి. అప్పుడే దేవుడు నీ యొక్క అపరాధములు, పాపము, నీకున్నటువంటి చీకటి అంధకార శక్తులు, ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తుల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించును గాక. ఆమేన్.